హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విన్నర్ గా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న కళ్యాణ్ పడాల ఇప్పుడు నటుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చేశారు. కళ్యాణ్ పడాల నటించిన నిజమే రుజువైనది ట్రైలర్ తాజాగా విడుదలైంది. అసలు ఈ ట్రైలర్ ఎలా ఉంది, కళ్యాణ్ నటన ఎలా ఉంది, ఈ కథ ప్రేక్షకులను కనెక్ట్ చేసేలా ఉందా అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. ట్రైలర్ చూస్తుంటే ఇది ఒక ఎమోషనల్ లవ్ స్టోరీగా కనిపిస్తుంది. ప్రేమలో ఉన్నప్పుడు కలిగే ఆనందం, ఆ తర్వాత వచ్చే దూరం, విడిపోయిన తర్వాత మిగిలే జ్ఞాపకాలు, ఒక మనిషిని ప్రేమ నుంచి బయటకు రావడానికి ఎంత కష్టపడాల్సి వస్తుందో ఈ ఎమోషన్స్ చుట్టూనే కథ నడుస్తున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా ప్రేమను మర్చిపోవడం కష్టం కాదు, ప్రేమతో కలిసిన అలవాట్లను మర్చిపోవడం కష్టం అనే కాన్సెప్ట్ చుట్టూ ఈ కథను నడిపించినట్లు తెలుస్తుంది. ఇక కళ్యాణ్ పడాల విషయానికి వస్తే, బిగ్ బాస్ లో మనం చూసిన కళ్యాణ్ వేరు, ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న కళ్యాణ్ వేరు. ఇది ఆయనకు యాక్టింగ్ పరంగా ఒక ఛాలెంజింగ్ ఫస్ట్ స్టెప్ అని చెప్పొచ్చు. కొత్త నటుడిగా కొన్ని సీన్స్ లో ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం కనిపించినా, ఎమోషనల్ సీన్స్ లో మాత్రం తనకున్న నేచురల్ ఎక్స్ప్రెషన్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా సైలెంట్ గా ఉండే సీన్స్ లో కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగానే అనిపిస్తుంది. అతనికి జోడీగా నటించిన వియానా కూడా ట్రైలర్ లో మంచి ఇంపాక్ట్ ఇచ్చినట్లు కనిపిస్తుంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుంది, వారి లవ్ స్టోరీ ఎక్కడికి వెళ్తుంది, చివరికి ఈ ప్రేమ నిజమవుతుందా లేదా అనేది తెలుసుకోవాలంటే పూర్తి కథ చూడాల్సిందే. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే, ట్రైలర్ కు తగ్గట్టుగా మెలోడీ, ఎమోషనల్ ఫీల్ కనిపిస్తుంది. ఈ కథకు పాటలు చాలా ఇంపార్టెంట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ట్రైలర్ లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, ఇది పెద్ద కమర్షియల్ హంగామా కంటే ఎమోషన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది కథలా కనిపిస్తుంది. కళ్యాణ్ పడాల బిగ్ బాస్ ద్వారా వచ్చిన క్రేజ్ ని మాత్రమే ఉపయోగించుకోకుండా ఒక నటుడుగా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఇది మంచి మొదటి అడుగు అనిపిస్తుంది. అయితే ఒక విషయం చెప్పాలి, ట్రైలర్ చూసి సినిమా ఎలా ఉంటుందో పూర్తిగా జడ్జ్ చేయలేం. కథలో ఎమోషన్ ఎంత బలంగా ఉంటుంది, కళ్యాణ్ నటన పూర్తి ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది, క్లైమాక్స్ ప్రేక్షకులను ఎంతవరకు కనెక్ట్ చేస్తుంది అన్నదే అసలు కీలకం. మొత్తానికి నిజమే రుజువైనది ట్రైలర్ చూస్తుంటే ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీలో అనిపిస్తుంది. బిగ్ బాస్ విన్నర్ గా ఇప్పటికే అభిమానులను సంపాదించుకున్న కళ్యాణ్ పడాలకు నటుడిగా ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. అయితే మొదటి అడుగుగా మాత్రం కళ్యాణ్ పడాల మంచి ప్రయత్నం చేశారని చెప్పొచ్చు. ఈ మినీ ఫిలిం ఆగస్టు 14 నుంచి ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ కానుంది. మీకు ట్రైలర్ ఎలా అనిపించింది? కళ్యాణ్ పడాల నటుడిగా సక్సెస్ అవుతాడని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి సినిమా రివ్యూస్, ట్రైలర్ రివ్యూస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.